కూటమిలో కలహాలకు కళ్యాణ్ బాబు చెక్ పెట్టారా? కూటమిలో కలహాలకు ప్రకాశం జిల్లా వేదికైందా? మార్కాపురం వేదికగా వార్నింగ్ ఎవరికి గుచ్చుకుంది? అక్కడ జరుగుతున్న పరిణామాలేంటి? కూటమిలో కుంపట్లు రాజసేన నేతలకు ప్రకాశం జిల్లా మార్కాపురం వేదికగా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నెలకొంటున్న రగడకు మార్కాపురం వేదికగా చెక్ పెట్టేలా సాఫ్ట్ గా హెచ్చరించారు. కూటమిలో తమకు చంద్రబాబుకు మధ్య స్పష్టత ఉందని తెలిపారు. ఎవరి పాత్ర ఏంటనేదే తమకు స్పష్టంగా తెలుసన్నారు. కూటమిలో ఎన్ని విభేదాలు ఉంటే ఉండొచ్చు, నాయకులు తిట్టుకుంటూ మనలో మనం దూషించుకుంటూ రచ్చకెక్కకూడదన్నారు. మనపై ఎంతో నమ్మకంతో ప్రజలు బాధ్యత పెట్టినప్పుడు బాధ్యతాయుతంగా రాష్ట్ర ప్రయోజనం కోసం పనిచేయాలని సూచించారు. కూటమిలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదన్నారు. అన్ని వేళ్లు ఒకలా ఉండవు, కానీ అన్ని వేళ్లు కలిస్తేనే పిడికిలి అవుతుందన్నారు. బొటని వేలు తీసివేస్తే ఏకలవ్యుడిలా మనం ఏం చేయలేని పరిస్థితి అన్నారు. మనం కూడా వారితో పనేంటి వీరితో పనేంటి అనుకుంటే అసలుకే ఎసరొస్తుందన్నారు. గతంలో చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు టీడీపీ పరిస్థితిని ఆ పార్టీ నేతలకు గుర్తు చేశారు. ప్రతి ఒక్క నేత ఒకరిని ఒకరు గౌరవించుకుని ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలన్నారు. తమ పార్టీ ప్రయోజనం కూటమి ప్రయోజనం కన్నా ప్రజల ప్రయోజనమే తనకు ముఖ్యమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలకు పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చినప్పటికీ ప్రకాశం జిల్లా వేదికగా పవన్ మాట్లాడడంతో జిల్లా నేతలకు గట్టిగానే గుచ్చుకుంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల తర్వాత వైసీపీని వీడి జనసేనలోకి చేరినప్పటికీ జిల్లా కేంద్రం ఒంగోలులో మాత్రం వైరం కంటిన్యూ అవుతూనే ఉంది. తమ కూటమి నేత అయినప్పటికీ బాలినేని శ్రీనివాసరెడ్డిని మాత్రం ఒంగోలు ప్రజెంట్ ఎమ్మెల్యే దామచర్ల టార్గెట్ చేస్తూనే ఉన్నారు. వేదిక ఏదైనా బాలినేని టార్గెట్ గా విమర్శలు చేస్తూనే ఉన్నారు దామచర్ల. గత పాలకుల అవినీతిని కక్కించే వరకు వదిలేదే లేదని, మన దెబ్బకు ఒంగోలు వదిలి వెళ్లే పరిస్థితి వచ్చిందంటూ బాలినేనిపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఏ పార్టీకి పోదామని అర్థం కాక లాస్ట్కి ఏదో గొడుగు కింద ఉండాలి కాబట్టి ఒక పార్టీలోకి పోయాడు. ఆ పార్టీలో పెట్టుకొని ఒక్కో రీల్ వేస్తుంటాడు. 10 రోజుల్లో నాకు ఎమ్మెల్సీ వస్తుంది, 10 రోజులు అయిపోయిన తర్వాత నాకు మంత్రి అయిపోతున్నా. ఆ తర్వాత 10 రోజులకేమో నేను మళ్ళీ పార్టీలో 4 జిల్లాలకు హెడ్ అవుతున్నా. నువ్వు అక్కడ ఆడుకునేవాడు ఆడుకోగా జిల్లాని సర్వనాశనం చేసి, ఒంగోలుని సర్వనాశనం చేసి ఇంతమంది మీద కేసులు పెట్టి ఏంది ఈ పరిస్థితులు అనేది అర్థం చేసుకోవాలి. అదే కానీ కొంచెం అన్నా కూడా కరెక్ట్గా ఉంటే ఓడిపోయినా గెలిచినా ప్రజల్లో ఉండేవాళ్ళు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాలు ఇవాళ నేను మంత్రిగా ఉన్నాను, నేను ఎమ్మెల్యేగా ఉన్నానని విర్రవీగితే ఊరు వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితులు ఇవన్నీ కూడా ఒక లెసన్ అని చెప్పి కూడా ఆయన గురించి మాట్లాడాల్సి వచ్చి మాట్లాడుతున్నా. ఎందుకంటే మనం విమర్శించేది కాదు, విమర్శించడం వల్ల ఉపయోగం ఏముంది? చేసిన పాపాలకి 34,000 ఎగిరిపోయాడు. కాబట్టి ఆయన ఎందుకు రాలేకపోతున్నాడు అనేది ఆయన చేసిన తప్పులు. దామచర్లకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి కార్యకర్తల కోసం ఎంతవరకైనా పోరాడతానంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. కూటమిలో ఉన్నప్పటికీ తమ కార్యకర్తలను వేధిస్తున్నారంటూ బాలినేని బహిరంగంగా చెప్పకనే చెప్పారు. అన్ని విషయాలను తమ అధినేత పవన్ కళ్యాణ్ తో మాట్లాడతానన్నారు. ఎవరేం చేసుకున్నా నా మనుషుల్ని నేను కాపాడుకుంటా. అవసరమైతే ఒంగోలులోనే 24 గంటలు ఉంటా. అది గుర్తుపెట్టుకో. రాజకీయ వైరాలు కూటమిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పటికీ ప్రకాశం జిల్లా వేదికగా కలుపుకోవాలని దామచర్లకు ఇండైరెక్ట్ గా చెప్పకనే చెప్పారు పవన్. దీనికి తోడు స్టేజ్ పై బాలినేని శ్రీనివాసరెడ్డిని ప్రత్యేకంగా పిలిచి ప్రశంసించారు. బాలినేని శ్రీనివాస్ గారు ఉన్నారు వేదిక పైన. బాలినేని శ్రీనివాస్ గారు కూడా గతంలో వైసీపీలో చేశారు. అంటే నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఏ వ్యక్తితో నాకు గొడవలు ఉండవు, నాకు గత ముఖ్యమంత్రితో సహా. కాకపోతే మీరు ప్రజలకి ఇబ్బంది కలిగిస్తే మటుకు అట్లాంటి సమయంలో కూడా బాలినేని గారు నాకు చాలా ఎప్పుడు అండగా నిలబడేవారు. అంటే చాలా బలంగా మాట్లాడగలిగే వ్యక్తి, ఒక సమస్య పైన అవగాహన ఉన్న వ్యక్తి, అలాగే రాజకీయాన్ని సరిగ్గా ఎలా చేయాలో తెలిసిన వ్యక్తి. కక్ష సాధింపులకు వెళ్లకుండా
ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉన్న వ్యక్తి కాబట్టి వారిని ఈ రోజున జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. మనస్ఫూర్తిగా వారికి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. కొత్త కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. వాటన్నిటిని ఇందాక చెప్పినట్టుగా రాష్ట్ర క్షేమం కోసం, మన ప్రకాశం జిల్లా సమస్యల కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై భారత్, జై హింద్. అంతేకాదు డబ్బుతో ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడం లేదని వార్నింగ్ ఇచ్చారు పవన్. చంద్రబాబు లేకపోతే ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే వాళ్ళు ఉంటారన్నారు. షో కూటమిని కాపాడుకుంటే 15 ఏళ్లు రాష్ట్రానికి మంచి చేయగలమని చెప్పారు. కూటమికి ఎలాంటి నష్టం జరగదని చెప్పారు. షో బేషజాలు పక్కన ప్రజలు సంక్షేమం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు పవన్.